हमारी जीवन కావాలంటే किस महाराज के ప్రభునందు ప్రియమైన గ్రామ ప్రజలారా మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. కాకినాడ పట్టణం నుంచి మన్యముల మహాగణుడికి సువార్త బృందము మీ ప్రాంతాలు దర్శించడానికి దేవుడు మాకు బయలుపరిచిన దర్శనాన్ని బట్టి మీ ప్రాంతాలను దర్శించడం జరుగుతుంది. ఉదయకాలం నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా తిరుగుచు మీ యొక్క ఈ సాయంకాల వేళలో మీ ప్రాంతానికి వచ్చి ఉన్నాం. ఏంటి యొక్క మైకు, ఏంటి శబ్దము, ఏంటి డప్పు, ఏంటి జనమని మా వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. మీ అందరికి ఒక మంచి సువార్తలు తెలియజేయడానికి వచ్చాం. ఏంటి ఆ సువార్త అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్త. చాలా వార్తలు మనం వింటాం, పేపర్లో వార్తలు ఉంటాం, టీవీలో వార్తలు చూస్తూ ఉంటాం. ఈ వార్తల వల్ల మనుషులకి ఏమీ ఉపయోగం లేదు. కానీ మేము చెప్పే సువార్త నిత్య జీవపు సువార్త, పరలోకానికి చేర్చే సువార్త. మనకి యేసుక్రీస్తు యొక్క సువార్త సమస్త మానవాళి కొరకు రక్షణార్థమై ఇదిగో ప్రకటింపబడుతున్న సువార్త. కనుక రాజ్యము సమయంగా దేవునికి రాజ్యము సమీపిస్తుంది, అంతటా మారు మనసు పొందండి అని దేవుని యొక్క వాక్యము తేటగా సెలవిస్తుంది. కనుక మానవుడు పాపి ఉన్నాడు, పాపము నుంచి విడుదల పొందడానికి యేసుక్రీస్తు ఒక్కడ మాత్రమే విడుదల చేయగలడు. పాప ఒక స్త్రీ ఒక రోజున ప్రేందిన ఆమె యేసు ప్రేందిన తన శిష్యులకు ఇంట్లో ఉన్నాడని ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఈమె ఒక వ్యభిచారము కలిగిన స్త్రీ, పాపములు చేస్తూ అనేకమైన కుటుంబాలను నాశనం చేస్తూ అనేక కుటుంబాలను తప్పుడు త్రోవలు నడిపిస్తూ అనేకమైన జీవితాలకు నాశనకరమైన జీవితాలను పడవేస్తూ పాపములో పడవేస్తున్న ఆ స్త్రీ, పాపాత్ములైన స్త్రీ యేసుని గురించి తెలుసుకుని యేసు యొక్క విలువైన అత్తర పట్టుకుని ఆ యేసు పాదాలు కలిగితే నా పాపాలు క్షమింపబడతాయనే ఉద్దేశంతో యేసయ్య దగ్గరికి వెళితే యేసయ్య పాదాలు అత్తరతో కడగవలసిన ఆమె తన హృదయం పగిలి కన్నీరుతో యేసయ్య పాదాలు కడుగుతూ